హలో బ్యూటిఫుల్స్, ఎలా ఉన్నారండి అందరూ? సో మేము తిరుపతికి వచ్చాము కదా, మా వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. సో డే 2 అయితే మేము జపాలికి వచ్చామండి. సో చాలామందికి జపాలి హనుమాన్ టెంపుల్ అయితే తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీతో కలిసి ప్రశాంతమైన దేవాలయానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసేయండి. ఇదైతే మంచి ప్లేస్ అండి. భక్తి, నేచర్, ఫ్యామిలీ టైం అన్నీ ఒకే చోట దొరికే అందమైన స్థలం ఇది. సో మార్గం మధ్యలో మాత్రం మొత్తం గ్రీనరీతో చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. సో చిన్నపిల్లలు కూడా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి వెళ్తే ప్రతి క్షణం ఒక మెమరీ లాగా మారుతుందండి. తిరుమలలోని ప్రశాంతమైన అడవుల మధ్య ఉన్న జపాలి హనుమాన్ ఆలయం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన స్థలం. అండ్ రామాయణ కాలంలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ హనుమంతుడి తపస్సు చేసినందుకే ఈ ప్రదేశానికి జపాలి అని పిలుస్తారు. అండ్ చుట్టూ పచ్చని చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుందండి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ఇది ఒక మంచి దేవస్థానం అని అయితే చెప్పొచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హనుమంతుడి దర్శనం తీసుకున్నాక మన భక్తులకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి అయితే కలుగుతుందని నేనైతే నమ్ముతున్నానండి. అండ్ తిరుమలకి వెళ్తే తప్పకుండా మీరు అందరు కూడా చూడవలసిన అందమైన ప్రదేశంలో ఇది కూడా ఒకటి. సో తప్పకుండా మీరైతే మిస్ చేయకండి. మేమైతే ఆ అనుభూతిని అయితే ఫీల్ అయ్యాము. అండ్ ఈ పిల్లల నవ్వులు, మన పెద్దల భక్తి, ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి దేవుని దర్శించుకోవడం నిజంగా చాలా స్పెషల్ ఫీలింగ్ అండి. అండ్ మన మార్గం మధ్యలో మొత్తం గ్రీనరీ చాలా బాగుందండి. రియల్గా మీరైతే అందరూ కంపల్సరీగా తిరుమలకు వస్తే మాత్రం జపాలి అయితే మిస్ అయితే చేయకండి. కంపల్సరీగా జపాలి తీర్థానికి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ హనుమంతుడి విగ్రహం చాలా పవర్ఫుల్గా కనిపిస్తుందండి. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే మన మనసుకు ఒక ప్రశాంతతైన ఫీలింగ్ కలుగుతుంది. సో మాకైతే ఆ ఫీలింగ్ కలిగింది. సో మీకు ఆ ఫీలింగ్ కలగాలంటే మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. అండ్ మా అంశు కూడా చాలా ఎంజాయ్ చేసిందండి. అండ్ మేము ఈ ట్రిప్ అంతా కూడా తిరుమల ఒక ఎత్తు అయితే జపాలి తీర్థం రావడం ఇంకొక ఎత్తు అండి. చాలా హ్యాపీగా అనిపించింది. హనుమంతుడు అంటేనే మనసుకు చాలా ప్రశాంతతమైన ఫీలింగ్ అది. సో అది మేము ఇంకా దగ్గరుండి అనుభూతి చెందినట్టుగా నాకైతే అనిపించింది. ఆ దేవుణ్ణి రియల్గా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది మాకు. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సేమ్ మనం అలిపిరి మెట్లు ఎక్కే మార్గంలో ఎలా అయితే మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయో, ఇక్కడ కూడా మనకి మార్గం మధ్యలో రోడ్డు నుంచి లోపలికి ఒక 20 మినిట్స్ నడకైతే ఉంటుందండి. అండ్ దారిలో ఇబ్బంది లేకుండా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు. అండ్ మన తిరుమల నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. దానికి మనం బస్సులో కూడా రావచ్చు. సో ఇంత ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా ఏం ఉండదు. నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మేమైతే ఈ ట్రిప్ని అయితే చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ జపాలికి రావడం ఇంకో ప్రత్యేకమైన ఫీలింగ్ అనిపించింది. మా దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిపోయిందండి. మేము చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసుకున్నాము. అండ్ చూస్తున్నారా వీడియోలో చిన్న ఉడతండి ఎంత క్యూట్గా అనిపించిందో. మనం ఏదైనా పెడితే అది తీసుకొని వెళ్ళిపోయి వెనకకి వెళ్ళిపోయి తింటుందండి. చాలా భలే అనిపించింది నాకైతే. అండ్ ఇంకా మా అంశు ఇంకా మా హస్బెండ్ అయితే మనం ఇలా కడతాం కదండి. సో ఎన్ని స్టోన్స్ పెడతామో అన్ని బిల్డింగ్స్, అన్ని ఫ్లోర్స్ కడతామని అయితే నమ్ముతాం కదా. సో మేము అక్కడైతే ఇది ట్రై చేసాము. సో ఇద్దరు డాడ్ అండ్ డాటర్ అయితే ఇద్దరు కలిసి ఒక 5 ఫ్లోర్స్ అయితే కట్టారండి. అండ్ మా సింబా అయితే వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నేను ఆబ్వియస్లీ వీళ్ళ ముగ్గురిని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మార్గం మధ్యలో అయితే చాలా బాగా అనిపించిందండి ప్రశాంతంగా. మాకు దర్శనం అయిపోయిన తర్వాత కూడా మేము ఒక 15-20 మినిట్స్ వరకు కూడా దారిలోనే కూర్చుంటూ మేమైతే ఎంజాయ్ చేసాము. అండ్ మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.